ఐ థింక్ నీకున్న ఎక్స్పీరియన్స్, రాయలసీమలో నీకున్న ఆ బిలాంగింగ్, నాది నా ఊరు. నేను కమెంట్స్ కూడా చదువుతున్నాను కదా, అందరూ నీ గురించి చాలా మావాడు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. ఎందుకంటే అదే చిరంజీవి గారి సక్సెస్. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ రోజుల్లో ఆ తరం హీరోల్లో అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి ఒక టైప్ కష్టం ఉండింది. నెక్స్ట్ అన్నయ్య వచ్చేటప్పటికి వీళ్ళందరినీ దాటుకుని అన్నయ్య ముందుకు రావాలి. సో అన్నయ్య కానీ నాగార్జున వెంకటేష్ విషయంలో కూడా వాళ్ళు దే హ్యాడ్ అ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ ఈరోజు నాగార్జున చూసినా వెంకటేష్ ఒక్కొక్క సినిమాకి ఆ మెచ్యూరిటీ. ఇంకా బాలయ్య బాబా బ్లడ్ లో ఉంది, దానికి వాళ్ళ బ్లడ్ లో ఉంది. సో నేను నా అదృష్టం రామారావు గారి వంశంలో అందరితో చేశాను. కళ్యాణ్తో చేశాను, ఎన్టీఆర్తో చేశాను, జూనియర్తో, బాలయ్యబాబుతో చేశాను, పెద్ద ఆయనతో చేశాను. నా అదృష్టం అది. సో అన్ని మేజర్ చంద్రకాంత్, అలాగే ఫస్ట్ సినిమా డబ్బింగ్. అందులో ఏమనుకుంటున్నా క్లైమాక్స్ లో నన్ను కొట్టాలైనా ఫైట్ మా ఇద్దరికి. రాజు మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు ఇదే దుర్గమ్మ చెరువులో, నేను వెయిట్ చేస్తున్నాను రామారావు గారితో ఫైట్ అని. ఆయన అలా రిలాక్స్ అయ్యారు, అలా ఊగుతున్నారు. సడన్ గా ఆయన కరెక్ట్ గా టైమే 5 minutes రెస్ట్ అంటే 5 minutes పడుకుంటాడు. కరెక్ట్గా 5 నిమిషాలు లేచిపోతాడు. ఎలా లేపుతారో తెలియదు, ఆయనకే తెలియాలి. లేచిపోతాడు. లేచిపోయారు. ఏం రాజు ఏమది అన్నారు. అదే సార్ కంపోజ్ చేస్తాను, ఏం చూపించండి అన్నాడు. చూపించారు. ఎవరితో ఇది అన్నారు. నేను పక్కన నుంచి అన్నగారు నేనే అన్నాను. అంటే చూశారు నన్ను. వీడితో ఏంటి, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక, ఒక దెబ్బ చాలు, కమాన్ అని ఒక్కటిచ్చాడు అంతే. పంపించాడు. చేయలే, ఈయనతో ఏమి లెఫ్ట్ రైట్ స్టమక్ ఒకటే దెబ్బ, కమాన్ అని ఒకటి ఇచ్చాడు. అలాగా. సో వాళ్ళు అది ఇంకా అన్బిలీవబుల్. బాలయ్యబాబుకి అంతే. ఈ రోజుకి రిస్క్ అన్నది వాళ్ళకి తెలియదయ్యా, రాదు అన్నది వాళ్ళ డిక్షనరీలో లేదు ఆ ఫ్యామిలీలో. అసలు ఏదైనా చేసేస్తారు. అలా ఎక్కి అక్కడి నుంచి జంప్ చేయాలంటే వెళ్ళి జంప్ చేసేస్తారు. రామారావు గారు ట్రాక్టర్ మీద జంప్ చేయాలి, ట్రాక్టర్ మీద నుంచి డూపుని పెడితే ఒప్పుకోవాలి. ఆయనే వెళ్ళి ఎక్కి అమరీష్ పూరి బయటపోతున్నాడు. ఈయన పైన జంప్ చేసి అలా పట్టారు అంతే. ఆ ఏజ్ లో 70 అంతా అప్పుడు ఆయనకి. సో అలాగా అదొక ఇది. అన్నయ్య చిరంజీవి గారు వీళ్ళ మధ్యలో నుంచి అలా వచ్చి కష్టం. సో ఆ రిఫ్లెక్షన్స్ మీ అందరికీ ఉన్నాయి. కానీ ఆదికైనా ఒక సాయి కుమార్ ఉన్నాడు, ఇప్పుడు నీకెవరున్నారు? అలాంటిది నువ్వు ఒక ప్యాషన్తో వచ్చి కష్టాన్ని నమ్ముకుని, నీ స్క్రిప్ట్ని నమ్ముకుని, నీ టీముని నమ్ముకుని ఈరోజు నువ్వు చేసిన రెండో ప్రయత్నమే ఇంత మంచి, అంటే బస్ క్రియేట్ అవడంతో పాటు ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు కదా, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇందాక ఆదితో మాడుతుంటే అయిపోయిందా ఆహాకి అన్నాడు. నన్ను ఆహా వాళ్ళు చూసి తీసుకున్నారంటే హిట్ నాన్న సినిమా, లేదా ఎందుకు తీసుకుంటారు నాన్న అన్నాడు ఆది. సో నేనేమంటున్నాను ఏంటంటే అదే అడ్వాంటేజ్. నీ సినిమా చూసి ఈరోజు కుమార్ అనేవాడిని నేనే పంపించాను దగ్గరికి. నన్ను అడిగితే కుమార్ నాకు మంచి మిత్రుడు, ఎప్పటి నుంచో స్నేహితుడు, నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నా సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ చేసిన రోజుల నుంచి తెలుసు. అలాంటి మనిషి నేను కలవాలి, అతనికి ఏదో బజ్ అనిపించింది. వచ్చాడు, సినిమా చూశాడు, నాకు ఫోను, కొన్ని వర్డ్స్ యూస్ చేశాడు. అది వాళ్ళు చెప్తే బాగుంటుంది చూసిన తర్వాత, నేను ఇప్పుడే చెప్పకూడదు. సో అయినా సరే నాకు ఎక్సైట్మెంట్ ఏదో, ఇంకా నాకు ఏంటో తెలియదు. అక్కడక్కడ చూశాను, ఫుల్ సినిమా చూడలేదు కదా. సో భరణి గారు కూడా రేపు బాగుందిరా, భరణి గారు అని తీసుకొప్పుకోరు. తులసి తనే ఫోన్ చేసి బాగుందని. భాస్కర్ భట్ల గారు నిన్న కూడా రాత్రి విషయాలకి పెట్టా, భయ్యా పాస్ అవుతామా అని మ్యూజిక్ డైరెక్టర్. ఏదో తెలియని టెన్షన్స్ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఎల్వీఆర్ ఏమన్నాడు, మీరు మాట్లాడిన దాంట్లో 50% ఉంటే డబ్బులు అంటున్నాడు. సో అది భయం వేసింది. మళ్ళీ ఎక్కువ మాట్లాడేసామా, కరెక్టే మాట్లాడామా అని చెప్పి మళ్ళీ రాత్రి భరద్వాజ్కి పెట్టా, భయ్యా ఫైనల్ అవుట్పుట్ చూసారా, పాస్ అవుతామా అంటే పెద్ద మెసేజ్ పెట్టాడు. గ్రేట్ ఎమోషన్స్ అండి, లాస్ట్ 20 minutes పీపుల్ విల్ గో ఇన్ టు డిఫరెంట్. అలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందండి. అండ్ మీ కొడుకు మిమ్మల్ని క్లైమాక్స్ లో హీరో చేశాడండి అన్నాడు. అదే సార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.